మహాభారతం అదో అంతులేని కథల సాగరం. అందులోంచి ఈరోజు మనం ఓ అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాం. ఇది కేవలం ఒక కథ కాదు, ధర్మానికి ప్రతీకారానికి మధ్య జరిగిన ఒక పెద్ద సంఘర్షణ. ఒక రాజు తానిచ్చిన మాటకు కట్టుబడి తన తండ్రి కోసం మొదలుపెట్టిన ఒక భయంకరమైన ప్రతీకార యజ్ఞాన్ని ఆపాల్సొస్తుంది. మరి అప్పుడు ఏం జరిగిందో చూద్దామా? అసలు విషయానికొస్తే ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక్క చిన్న తప్పు, ఒకే ఒక్క క్రూరమైన పని ఒక రాజు మొదలుపెట్టిన మహాప్రతీకార యజ్ఞాన్ని ఆపేగలదా? ఈ ప్రశ్నతోనే మనం జనమేజయుడి కథలోకి వెళ్ళిపోదాం. మన కథానాయకుడు జనమేజయ మహారాజు. తన తండ్రి పరీక్షిత్తు పాముకాటు వల్ల చనిపోయాడని తెలిసినప్పుడు అతనిది మామూలు కోపం కాదు, అది ప్రతీకార జ్వాల. భూమిమీద ఉన్న ఒక్క పామును కూడా వదలకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే ఈ బృహత్తర సర్పయాగాన్ని మొదలుపెట్టాడు. యాగం అద్భుతంగా జరుగుతోంది అనుకుంటున్న టైంలో ఒక చిన్న సంఘటన జరిగింది. అదే మొత్తం కథను మార్చేసింది. యాగశాల దగ్గరకు వచ్చిన ఒక కుక్కపిల్లను చూసి జనమేజయుడి సోదరులు దాన్ని కనికరం లేకుండా కొట్టారు. ఆ చిన్న పని ఎంత పెద్ద పరిణామాలకు దారితీస్తుందో వాళ్లు అస్సలు ఊహించలేదు. ఆ కుక్కపిల్ల ఏడుపు విని దాని తల్లి అక్కడికి వచ్చింది మామూలు కుక్క కాదు, దేవతల శుని అంటే కుక్క అయిన శరమ తన కొడుకుకి జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేకపోయింది. అప్పుడో కథలోని అసలు సమస్య మొదలైంది. శరమ నోటి వెంట వచ్చిన ఆ మాటలు ఒక శక్తివంతమైన శాపంలా మారాయి. నా కొడుకు ఏ తప్పూ చేయలేదు, అలాంటివాణ్ణి మీరు కొట్టారు. అందుకే మీరు చేస్తున్న ఈ గొప్ప యజ్ఞం ఒక ఊహించని కారణం వల్ల మధ్యలోనే ఆగిపోతోంది. ఈ మాటలు వినగానే జనమేజయుడి గుండెల్లో రాయి పడ్డట్టయింది. తన మహాయజ్ఞానికి ఎక్కడ ఆటంకం కలుగుతోందోనని భయం పట్టుకుంది. ఓవైపు రాజు మనసులో ఈ ఆందోళన నడుస్తుంటే, మరోవైపు యాగం మాత్రం ఆకాశాన్నంటేలా జరుగుతోంది. ఋత్విక్కుల మంత్రశక్తికి వేల పాములు వచ్చి ఆ యాగగుండంలో పడి భస్మమైపోతున్నాయి. జనమేజయుడి ప్రతీకారం దాదాపుగా పూర్తవుతున్నట్టే కనిపించింది. అసలు ఇంత పెద్ద యజ్ఞం ఎందుకు? ఈ ప్రతీకార జ్వాలకు మూల కారణం ఎవరు? అతడే తక్షకుడు, జనమేజయుడి తండ్రి పరీక్షిత్ మరణానికి కారణమైన సర్పరాజు. అతడిని నాశనం చెయ్యడమే ఈ యజ్ఞం యొక్క చివరి లక్ష్యం. కాని తక్షకుడు మామూలోడు కాదు. యాగ అగ్ని తనని సమీపిస్తోందని తెలియగానే భయంతో పారిపోయి నేరుగా దేవతల రాజైన ఇంద్రుడి దగ్గర శరణు కోరాడు. ఇంద్రుడు అతనికి అభయమిచ్చాడు. దాంతో మంత్రశక్తి కూడా తక్షకుడిని యాగగుండంలోకి లాగలేకపోయింది. జనమేజయుడి ప్రతీకారానికి ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. ఇలాంటి ఉత్కంఠభరితమైన సమయంలో కథలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించాడు. ఒక యువ మహర్షి, పేరు ఆస్తికుడు. అతని రాకతో కథ మొత్తం మలుపు తిరగబోతోందని అక్కడ ఎవ్వరూ ఊహించలేదు. ఆస్తికుడి జ్ఞానానికి, అతని మాటలకు జనమేజయుడు పూర్తిగా ముగ్ధుడైపోయాడు. రాజును, ఆ యాగాన్ని అతను పొగిడిన తీరుకు ఎంతో సంతోషించాడు. ఆ ఆనందంలో ఆలోచించకుండా ఒక మాట ఇచ్చేశాడు. మహర్షి, నీకు ఏం కావాడో కోరుకో, తప్పకుండా ఇస్తాను అని. ఒక్కసారి ఆలోచించండి. ప్రతీకారంతో రగిలిపోతున్న ఒక రాజు దగ్గర ఒక మహర్షి ఏం కోరుకుంటాడు? డబ్బు? రాజ్యం? లేక మరేదైనానా? కానీ ఆస్తికుడరిగింది వీటిలో ఏదీ కాదు. ఇక్కడే కథ అసలైన మలుపు తీసుకుంటుంది. ఆస్తికుడు కోరింది ఒకే ఒక్క మాట, ఈ యాగాన్ని ఆపండి, అంతే. ఆ ఒక్క మాటతో సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది. రాజు షాకయ్యాడు. తన ప్రతీకారం చివరు దశలో ఉన్నప్పుడు ఇలాంటి కోరిక అడుగుతాడని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు జనమేజయుడి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఒకవైపు తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకోవాలనే కొడుకుగా తన బాధ్యత, మరోవైపు ఒక మహర్షికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే రాజుగా తన ధర్మం. ప్రతీకారాన్నెంచుకోవాలా లేక ధర్మాన్నెంచుకోవాలా? చివరికి రాజు తన నిర్ణయం తీసుకున్నాడు. ప్రతీకారం కన్నా ధర్మమే గొప్పదని నమ్మాడు. అతను తన మాటను నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాజు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో కథ మొత్తం మారిపోయింది. ఆ గొప్ప సర్పయాగం అక్కడితో ఆగిపోయింది. తక్షకుడు, మిగిలిన సర్పాలు బతికిపోయాయి. అన్నిటికన్నా ముఖ్యంగా జనమేజయుడు తన మాట నిలబెట్టుకుని ధర్మాన్ని కాపాడాడు. మరి
ఆ శాపమేమైంది? ఆశ్చర్యంగా ధర్మాన్ని పాటించడం వల్ల ఆ శాపం కూడా తొలగిపోయింది. చూశారా? ప్రతీకారం ఒకచోట ఆగిపోయింది. కాని ధర్మం, అదే నీతి మార్గం, ఎప్పటికీ నిలుస్తుంది, విజయం సాధిస్తుంది. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. చివరిగా ఒక ప్రశ్న: అసలైన శక్తి, నిజమైన బలం పగ తీర్చుకోవటంలో ఉందా, లేక ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంలో, ధర్మాన్ని పాటించటంలో ఉందా? ఈ కథ మనల్ని ఈ ప్రశ్న గురించి లోతుగా ఆలోచింపజేస్తోంది. దీని గురించి మీరే కాస్త ఆలోచించి చూడండి.